Hello friends, good morning to all. Welcome you all on behalf of Grace Spoken English Institute. Friends, చాలా సందర్భాల్లో మనం ఈరోజు ఒకవేళ వర్షం పడితే ఎలా, ఈరోజు వర్షం పడితే ఒకవేళ బస్ లేట్ అయితే, లేకుంటే ఒకవేళ వర్షం పడితే, ఈరోజు ఒకవేళ వర్షం పడితే, ఈరోజు ఒకవేళ అతడు మనల్ని చూస్తే ఇటువంటి సిచ్యువేషన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఫ్రెండ్స్? మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఈరోజు ఒకవేళ వర్షం పడితే, ఈరోజు ఒకవేళ బస్ లేట్ అయితే, నెక్స్ట్ ఈరోజు ఒకవేళ టీచ్ చేస్తే, ఒకవేళ టీచ్ చేయకపోతే, ఇటువంటి సెంటెన్స్ ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో? అర్థమవుతుందా? మీరు బాగా వినండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే వాట్ ఇఫ్ అంటే ఒకవేళ. వాట్ ఇఫ్ అంటే అర్థం ఏంటిది? ఒకవేళ. వాట్ ఇఫ్ ఒకవేళ. వాట్ ఇఫ్ అంటే అర్థం ఏంటిది ఫ్రెండ్స్? ఒకవేళ బస్ లేట్ అయితే నేను రాలేను, ఒకవేళ ట్రైన్ లేట్ అయితే నేను రాలేను, ఒకవేళ మేనేజర్ రాకపోతే ఈరోజు డబ్బులు డ్రా చేయలేను, ఒకవేళ ఈరోజు క్లాస్ టీచ్ చేయకపోతే త్వరగా వస్తాను. ఇట్లా వాట్ ఇఫ్ అంటే ఒకవేళ అని అర్థం. వాట్ ఇఫ్ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఒకవేళ. లుక్ అట్ ద బోర్డ్. వాట్ ఇఫ్ ద బస్ ఈజ్ లేట్? What if the bus is late? What if the bus is late? అంటే ఒకవేళ బస్ లేట్ అయితే. What if the bus is ఒకవేళ బస్ లేట్ అయితే. What if the bus is late? వాట్ ఇఫ్ ద బస్ ఈజ్ లేట్? ఈరోజు బస్ లేట్ అయితే నేను రాలేను అంటే ఐ వోంట్ కమ్, లేకుంటే ఐ కాంట్. రానంటే ఐ వోంట్ కమ్, లేకపోతే రాలేనంటే ఐ కాంట్ కమ్ అని కూడా అని చెప్పొచ్చు. ఐ కాంట్ కమ్, నేను రాలేను లేకుంటే రాను. వాట్ ఇఫ్ ద బస్ ఈజ్ లేట్? వాట్ ఇఫ్ ద బస్ ఈజ్ లేట్? ఐ వోంట్ కమ్ ఆర్ ఎల్స్ ఐ కాంట్ కమ్. ఒకవేళ బస్ లేట్ అయితే నేను ఈరోజు రాలేను లేకుంటే రాను అని చెప్పొచ్చు. నెక్స్ట్ లుక్ అట్ ద బోర్డ్. నెక్స్ట్ వాట్ ఇఫ్ ఇట్ రైన్స్ టుడే? వాట్ ఇఫ్ ఇట్ రైన్స్ టుడే? ఒకవేళ ఈరోజు వర్షం పడితే. వాట్ ఇఫ్ ఇట్ రైన్స్ టుడే? ఒకవేళ ఈరోజు వర్షం పడితే నేను మిమ్మల్ని కలవలేను లేకుంటే కలవను. ఐ వోంట్ మీట్ యూ టుడే. ఒకవేళ ఈరోజు వర్షం పడితే ఈరోజు నేను మిమ్మల్ని కలవను. వాట్ ఇఫ్ ఇట్ రైన్స్ టుడే? ఐ వోంట్ మీట్ యూ టుడే. నెక్స్ట్ ఒకవేళ అతడు మనల్ని చూస్తే అప్పుడు మనం ఏం చేద్దాం? వాట్ ఇఫ్ he sees us? ఒకవేళ అతడు మనల్ని చూస్తే వాట్ ఇఫ్ he sees us? అతడు ఒకవేళ మనల్ని చూస్తే అప్పుడు మనం ఏం చేద్దాం? వాట్ షుడ్ వి డూ? మనం ఏం చేయాలంటే వాట్ షాల్, లేకుంటే వాట్ షాల్ వి డూ? వాట్ షాల్ వి డూ? మనం ఏం చేద్దాం?
మనం ఏం చేయాలంటే వాట్ షుడ్ వి డూ, వాట్ ఇఫ్ ఈ సీసెస్, వాట్ షల్ వి డూ. నెక్స్ట్ వాట్ ఇఫ్ షీ కమ్స్ లేట్. ఒకవేళ ఆమె లేట్ వస్తే, ఒకవేళ ఆమె లేట్గా వస్తే మనం ఆమెకు చాయిస్ ఇవ్వద్దు. we won't give a chance to her. We won't give a chance to her. ఆమెకు మనం ఛాన్స్ ఇవ్వద్దు. వాట్ ఇఫ్ ద బస్ ఈజ్ లేట్ అంటే ఒకవేళ బస్ లేట్ అయితే ఐ వోంట్ కమ్ ఆర్ ఎల్స్ ఐ కాంట్ కమ్. వాట్ ఇఫ్ ఇట్ రైన్స్ టుడే, ఈరోజు ఒకవేళ వర్షం పడితే ఐ వోంట్ మీట్ యూ టుడే, ఈరోజు నేను కలవను. వాట్ ఇఫ్ ఇట్ సీసెస్, అతడు ఒకవేళ మనల్ని చూస్తే మనల్ని పట్టుకుంటాడు, లేకపోతే he will catch us, లేకపోతే we will be caught, మనల్ని పట్టుకుంటారు. నెక్స్ట్ వాట్ ఇఫ్ he sees us, అతడు ఒకవేళ మనల్ని చూస్తే వాట్ షల్ వి డూ, మనం ఏం చేద్దాం. నెక్స్ట్ వాట్ ఇఫ్ షీ కమ్స్ లేట్, ఒకవేళ ఆమె లేట్ వస్తే we won't give a chance to her, మనం ఆమెకు అవకాశం ఇవ్వద్దు అని. ఒకవేళ వాట్ ఇఫ్ అంటే ఒకవేళ రాకపోతే అంటే వాట్ ఇఫ్ డజంట్ షీ కమ్. డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రెండ్స్? ఇది వాట్ ఇఫ్ అంటే ఒకవేళ అని అర్థం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అండ్ లైక్ చేస్తున్నారు. నిజంగా వి రియలీ వెరీ థ్యాంక్స్ టు ఆల్ ఫ్రెండ్స్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకోండి. అలాగే ఎవరైతే మా ఛానల్ని వీక్షిస్తున్నారో ప్రతిరోజు వీక్షించండి, ఎందుకంటే కొత్త కొత్త టాపిక్స్ ద్వారా మీ ముందుకు వస్తాను. త్వరలో గ్రామర్ కూడా నేను టీచ్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే